అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో మనసులో ఒక దిశ కావాలి, డబ్బు విషయంలో స్థిరత్వం కావాలి, మన జీవితంలో ఎవరు నిజంగా మనవాళ్ళు అన్న క్లారిటీ కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో గ్రహాల ప్రభావం మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన జీవిత దిశపై సైలెంట్‌గా ప్రభావం చూపిస్తున్నాయి. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి క్లారిటీ ఇచ్చే విశ్లేషణల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఫిబ్రవరి 24, 25, 26, 27 తేదీల్లో మిథున రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది? డబ్బు విషయంలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి? పని సంబంధాల్లో ఎవరి మాట నమ్మాలి? ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి? పెండింగ్ పనులు ఎలా కదులుతాయి? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ 4 రోజులు బయటకి సాధారణంగా కనిపించినా లోపల మాత్రం మీ జీవితానికి కొత్త దిశ చూపించే కీలకమైన రోజులు అవుతాయి. ఈ 4 రోజులు డబ్బు విషయాల్లో మిథున రాశి వారికి ఒక ముఖ్యమైన మలుపు తీసుకువచ్చే సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన ఒక చెల్లింపు, ఆలస్యమైన డబ్బు లేదా రావాల్సిన లాభం గురించి మీరు చాలా రోజులు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ సమయంలో ఆ విషయం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అది పూర్తిగా మీ చేతిలోకి రావడానికి ఇంక కొంత సమయం పట్టినా ఇది ఇక కదులుతుంది అనే నమ్మకం మీలో పెరుగుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో డబ్బు గురించి ఒక చిన్న సమాచారం లేదా ఒక చిన్న అవకాశం మీకు అందే అవకాశం ఉంది. ఇది వెంటనే పెద్ద లాభం ఇవ్వకపోయినా మీ ఆర్థిక పరిస్థితిని స్లోగా మెరుగుపరిచే దిశలో మొదటి అడుగుగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. ఈ రోజుల్లో కొత్తగా వచ్చే ఆఫర్లు, పెట్టుబడి అవకాశాలు లేదా త్వరగా డబ్బు పెరుగుతుంది అని చెప్పే మాటలను వెంటనే నమ్మకండి. ఎందుకంటే ఈ సమయంలో లాభం ఉన్నట్లే కనిపించే కొన్ని విషయాలు తర్వాత సమస్యలకు కారణం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఖర్చుల విషయాల్లో కూడా కొద్దిగా కంట్రోల్ పెట్టుకుంటే ఈ 4 రోజులు మీ ఆర్థిక స్థితికి ఒక కొత్త స్థిరత్వం ఇచ్చే ప్రారంభంగా మారతాయి. ఈ 4 రోజులు పని, వృత్తి, ఉద్యోగం విషయంలో మిథున రాశి వారికి బయటికి పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం చాలా కీలకమైన మార్పులు మొదలవుతాయి. ఇప్పటి వరకు మీరు చేస్తున్న పనిపై ఓ రకమైన సందేహం, ఇది నిజంగా నా దారేనా అనే ఆలోచన మీలో ఉండొచ్చు. ఇప్పుడు ఆ సందేహం మెల్లగా క్లారిటీగా మారడం మొదలవుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త దిశ లేదా కొత్త పరిచయం మీ కెరీర్‌కి ఉపయోగపడేలా ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వారిపై అధికారులతో జరిగిన ఒక చిన్న సంభాషణ లేదా ఒక చిన్న బాధ్యత భవిష్యత్తులో మీ స్థానం పెరగడానికి బేస్ అవుతుంది. వ్యాపారం చేసే వారికి ఇప్పటి వరకు అర్థం కాని ఒక సమస్యకి సొల్యూషన్ కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీ ప్లాన్స్ అందరికీ చెప్పకుండా సైలెంట్‌గా పనిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఆలోచనలు బయటికి వెళ్ళినప్పుడు వాటిని అడ్డుకునే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఈ 4 రోజులు మీరు చేసే పనిని నమ్మి ఓపికతో ముందుకు వెళ్ళడం అవసరం. వెంటనే ఫలితం రాకపోయినా మీరు కరెక్ట్ దిశలో ఉన్నారని ఈ రోజులు మీకు లోపల నుంచి ఒక స్ట్రాంగ్ నమ్మకం ఇస్తాయి. ఈ 4 రోజులు డబ్బు విషయంలో మిథున రాశి వారికి చాలా ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన ఒక చెల్లింపు, పెండింగ్‌లో ఉన్న ఒక లావాదేవీ లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక చిన్న ఆర్థిక అవకాశం మళ్ళీ కదలికలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో మీరు ఊహించని విధంగా ఒక చిన్న డబ్బు ప్రవాహం లేదా ఒక ఆర్థిక సహాయం లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది పెద్ద మొత్తం కాకపోయినా మీలో ఇంకా మార్పు వస్తుంది అనే నమ్మకాన్ని పెంచుతుంది. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. కొత్త వచ్చే ఆఫర్లను, పెట్టుబడులు లేదా త్వరగా లాభం వస్తుందని చెప్పే అవకాశాలపై వెంటనే నమ్మకం పెట్టుకోకండి. ఈ రోజుల్లో సమాజంలో డబ్బు పేరుతో జరిగే మోసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఖర్చుల విషయంలో కూడా కాస్త కంట్రోల్ అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గించి చిన్న మొత్తమైన సేవింగ్ చేయడం ప్రారంభిస్తే అది భవిష్యత్తులో మీకు పెద్ద బలం అవుతుంది. ఈ 4 రోజులు డబ్బు విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తాయి. ఇప్పటి వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారు? ఎవరు కేవలం తమ అవసరాల కోసం మాత్రమే దగ్గరగా ఉంటున్నారు?
అన్న క్లారిటీ మెల్లగా బయటపడుతుంది. కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి బయటకు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించినా, లోపల మాత్రం మీ నిర్ణయాలపై ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో జరిగే ఒక సంఘటన లేదా ఒక సంభాషణ మీకు చాలా పెద్ద నిజాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడడం కన్నా ఎక్కువగా గమనించడం మీకు లాభం. ఎందుకంటే మనుషుల ఆశల స్వభావం వారి మాటల్లో కాకుండా వారి ప్రవర్తనలో కనిపిస్తుంది. కుటుంబ సంబంధాల్లో కూడా కొంత దూరం తగ్గి మళ్ళీ దగ్గరవ్వాలనే ఆలోచన మీలో కలుగుతుంది. అయితే ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం తగ్గించుకోవాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచే వాళ్ళతో మాత్రమే ఎక్కువ సమయం గడపడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు సంబంధాల విషయంలో తీసుకునే ఒక సైలెంట్ నిర్ణయం రాబోయే రోజుల్లో మీ మానసిక ప్రశాంతతకు మరియు వ్యక్తిగత బలానికి ప్రధాన కారణంగా మారుతుంది. ఈ 4 రోజులు మిథున రాశి వారికి ఆరోగ్యం మరియు మానసిక స్థితి పరంగా ఒక ముఖ్యమైన హెచ్చరికలా పనిచేస్తాయి. బయటకి చూస్తే పెద్దగా నమ్మశక్యం లేనినట్టే కనిపించినా, లోపల మాత్రం అలసట, నిద్ర లోపం, ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో మీరు ఒకేసారి చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మైండ్‌కు సరైన విశ్రాంతి దొరకకపోవచ్చు. ఇది మీ శక్తి తగ్గినట్టు కాదు, కానీ మీ శరీరం మరియు మనసు కొంచెం ఆగి సెట్ అవ్వాలి అని ఇస్తున్న సంకేతం. ఈ సమయంలో చిన్న విషయాలకే టెన్షన్ పడకుండా స్లోగా ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. తినే సమయానికి, నిద్ర సమయానికి క్రమబద్ధంగా ఉంచుకునే మీ ఎనర్జీ మళ్ళీ స్ట్రాంగ్‌గా మారుతుంది. ముఖ్యంగా ఉదయం కొద్దిసేపు నడవడం, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం, మొబైల్ వినియోగాన్ని తగ్గించడం వల్ల మీ మనసు క్లియర్‌గా మారుతుంది. ఈ 4 రోజులు మీరు మీ ఆరోగ్యంపై చూపించే చిన్న శ్రద్ధ రాబోయే రోజుల్లో మీకు ఎక్కువగా బలం, క్లియర్ ఆలోచనలు మరియు స్థిరమైన జీవనశైలికి అందిస్తాయి. ఈ 4 రోజుల్లో మిథున రాశి వారికి డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి విషయంలో ఒక కీలకమైన మలుపు తీసుకొచ్చే సమయంగా మారే అవకాశం ఉంది. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇప్పటి వరకు ఆగిపోయిన ఒక లావాదేవీ, పెండింగ్‌లో ఉన్న చెల్లింపు లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక విషయం మళ్ళీ కదలడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో రావడం కాకపోయినా, ఇప్పుడే పరిస్థితి మారబోతుంది అనే క్లియర్ సంకేతాన్నయితే ఇస్తుంది. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొత్తగా వచ్చే ఆఫర్‌లు, పెట్టుబడులు లేదా ఎవరో చెప్పే డబ్బు అవకాశాలను వెంటనే నమ్మకుండా 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మన సమాజంలో నిజమైన అవకాశాల కంటే మోసాలు ఎక్కువగా వేగంతో ఉంటున్నాయి. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే చిన్న అవకాశమే పెద్ద లాభానికి బేస్ అవుతుంది. ఖర్చుల విషయంలో కూడా కొంచెం నియంత్రణ అవసరం ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించి అవసరమైన వాటిపై దృష్టి పెట్టడం మంచిది. ఈ 4 రోజులు మీరు డబ్బు విషయంలో తీసుకునే జాగ్రత్తలు రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది వేస్తాయి. ఈ రోజుల్లో మిథున రాశి వారికి సంబంధాల విషయంలో కొత్త అవగాహన తెచ్చే సమయంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు మీరు కొందరిని పూర్తిగా నమ్మి వారి మాటలను నిజమని భావించి ముందుకు వెళ్ళినా, ఇప్పుడు వారి అసలైన వైఖరి మీకు క్లియర్‌గా కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ఎవరు నిజంగా మీ ఎదుగుదలను కోరుకుంటున్నారు, ఎవరు కేవలం తమ అవసరాల కోసం మాత్రమే మీతో ఉంటున్నారు అన్న విషయం మీకు స్లోగా అర్థమవుతుంది. ఇది మొదట కొంచెం బాధగా అనిపించినా ఇదే మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు ఇకపై ప్రతి ఒక్కరిని నమ్మకుండా మీ విలువను అర్థం చేసుకునే వారితో మాత్రమే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. కుటుంబంలో కూడా ఒక చిన్న అపార్థం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మీ మాటలను వారు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మాట్లాడడం కన్నా ఎక్కువగా గమనించడం మీకు మంచిది. ఎందుకంటే మనుషుల నిజ స్వరూపం వారి మాటల్లో కాదు, వారి ప్రవర్తనలలో కనిపిస్తుంది. ఈ 4 రోజులు మీరు సంబంధాల విషయంలో తీసుకునే సైలెంట్ నిర్ణయాలే రాబోయే రోజుల్లో మీ మనసుకు ప్రశాంతతకు తీసుకొస్తాయి. మిథున రాశి వారికి మనసులో ఒక కొత్త స్థిరత్వం ఏర్పడే సమయం. ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు మీలో తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటిలో చాలా వరకు క్లియర్ అవుతాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 26 తేదీ తర్వాత మీరు నేను ఏ దశలో వెళ్ళాలి అనే ప్రశ్నలకు లోపల నుంచి ఒక సమాధానం దొరకడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పు కాదు, కానీ లోపల నుంచి మీ ఆలోచన దిశ సెట్ చెబుతుంది. ఇప్పటి వరకు మీరు ఇతరుల అభిప్రాయాలను ఆధారంగా నిర్ణయాలు తీసుకొని ఉంటే, ఇప్పుడు మీ మనసు చెప్పినదే వినాలి అనే భావన బలపడుతుంది. ఇది మీ వ్యక్తిగతంగా మరియు పరిపక్వంగా మార్చే దిశ. ఈ సమయంలో మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది.
ఒక చిన్న నిర్ణయం, ఉదాహరణకి ఒక పని మీద ఫోకస్ చేయడం, ఒక అలవాటు మార్చుకోవడం లేదా ఒక వ్యక్తి నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించడం. ఇవే రాబోయే నెలల్లో మీ జీవితానికి పునాది వేస్తాయి. ఈ 4 రోజులు బయట పెద్ద మార్పులు కనిపించకపోయినా, లోపల జరిగే మానసిక మార్పే మీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తాయి. మీ వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించబోతుంది. ఇప్పటి వరకు అందరితో కలిసిపోయే స్వభావం ఉన్న మీరు, ఇప్పుడు ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి, ఎవరి దగ్గర ఎంతవరకు మీ విషయాలు పంచుకోవాలి అనే విషయంలో చాలా క్లియర్ అవుతారు. ముఖ్యంగా ఫిబ్రవరి 26 నుంచి మరియు 27 తేదీల్లో మీకు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల ఒక నిజం అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన ఒక వ్యక్తి అసలు ఉద్దేశం ఏమిటో తెలిసే అవకాశం ఉంది. ఇది మొదట కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా తర్వాత అది మీకు ఒక పెద్ద పాఠంగా మారుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక సైలెంట్ నిర్ణయం, ఉదాహరణకి ఎవరి నుంచి దూరంగా ఉండడం లేదా మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకుండా ఉండడం, మీ మానసిక ప్రశాంతతకు కాపాడుతుంది. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో మీ ప్లాన్స్, మీ డబ్బు విషయాలు, మీ భవిష్యత్తు లక్ష్యాలు ఎవరికీ పూర్తిగా చెప్పకుండా మీలోనే ఉంచుకోవడం మంచిది. మీరు సైలెంట్‌గా మీ పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు. ఈ 4 రోజులు మీకు ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కాదు అన్న క్లారిటీ ఇచ్చే కీలకమైన సమయం. మీ జీవిత దిశను పూర్తిగా మార్చే ఒక అంతర్గత స్పష్టత మీలో ఏర్పడుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 మధ్య కాలంలో మీరు గతంలో ఎదుర్కొన్న ఆలస్యాలు, నిరాశలు, డబ్బు సమస్యలు ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థం కావడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది అనే సందేహం కూడా ఇప్పుడు ఒక నుంచి మీరు ఇలా ముందుకు వెళ్ళాలి అనే దిశ మీలో ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఒక పెండింగ్ పని, ఆర్థిక విషయం లేదా ఒక వ్యక్తిగత నిర్ణయం ఈ 4 రోజుల్లో ముందుకు కదిలే అవకాశం ఉంది. చిన్నదిగా కనిపించే ఒక అవకాశం రాబోయే రోజుల్లో మీకు పెద్ద మార్పుకు కారణం అవుతుంది. డబ్బు విషయంలో కూడా ఒక చిన్న ఊరట కనిపిస్తుంది. ఆగిపోయిన డబ్బు రావడం లేదా కొత్త ఒక ఆదాయ మార్గం గురించి ఆలోచన రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ ఆలోచన శక్తి చాలా క్లియర్ ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ టైంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. మీలో ఉన్న అసలు శక్తి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతుంది. మీరు మీ మీద మళ్ళీ నమ్మకం పెంచుకుంటారు. ఈ 4 రోజులు బయట పరిస్థితులు వెంటనే మారకపోయినా మీలో మారే ఆలోచనలే రాబోయే విజయానికి నిజమైన ప్రారంభం అవుతాయి. మొత్తంగా ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక సైలెంట్ టర్నింగ్ పాయింట్‌లా పనిచేస్తాయి. బయటకు పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు గమనించే సంకేతాలు, మీరు సెట్ చేసుకునే కొత్త దిశ ఇవే రాబోయే రోజుల్లో మీ విజయానికి పునాది వేస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం, మనసుల విషయంలో క్లారిటీ ఉంచుకోవడం, మీ మనసు చెప్పే దారిని గౌరవించడం ఇవి మీకు ఈ కాలంలో చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీ మీద మీ నమ్మకం కోల్పోకుండా స్లోగా, స్థిరంగా ముందుకు వెళ్ళడం వల్ల మీరు కోరుకున్న స్థిరత్వం, ప్రశాంతత మరియు ఎదుగుదల తప్పకుండా మీ వైపుకు వస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి. మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్లియర్, నిజమైన జ్యోతిష్య అంచనా వీడియోల కోసం అస్ట్రో పరిహార్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి.